ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. మరో విశేషం, మాస శివరాత్రి. సోమవారంతో కూడినటువంటి మాస శివరాత్రి చాలా విశిష్టమైంది. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఈశ్వరుని ఎలా పూజించాలనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి, రాత్రి 7 గంటల వరకు ఉంది. వారం ఇందువారం లేదా సోమవారం. నక్షత్రం మఖ, ఉదయం 7:43 వరకు. అనంతరం నక్షత్రం పుబ్బ. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, చంద్ర సంచారం సింహ క్షేత్రంలో, రవి బుధ కేతువుల సంచారం కన్యా క్షేత్రంలో, బుధుడికి ఉచ్చస్థితి స్వక్షేత్ర స్థితి, శుక్ర సంచారం తులాక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, శని సంచారం స్వక్షేత్ర స్థితి వక్రస్థితి, మూల త్రికోణ స్థితి కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా బలమైనటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి. విద్యలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహకర పరిస్థితులు లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం మెరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సమన్వయంతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అతి జోక్యం ద్వారా కూడా అధిక ఒత్తిడిని ఆహ్వానిస్తారు. సమస్యల్ని కూడా ఆహ్వానిస్తారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు కూడా వేధిస్తాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. వ్యవసాయ రంగం వారికి అధిక ఒత్తిళ్లు వృత్తిపరంగా కొనసాగుతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు కొనసాగించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా తగ్గుతాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఒప్పందాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. అనుకోని పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వైద్య వృత్తి వారికి జటిలమవుతాయి. సానుకూల నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోలేకపోతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోద్బలం తగ్గుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా లభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఉద్యోగ వ్యవహారాల్లో భద్రతాభావం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నతికి చేసేటువంటి కార్యకలాపాలు కూడా లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి లాభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. ఆధిపత్య ధోరణి రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. విద్యా ప్రయత్నాల్లో అనుకూలత క్రమక్రమంగా సాధించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా వికటిస్తాయి. సానుకూల పరిస్థితులు మెల్లమెల్లగా మాత్రమే పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు వచ్చినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి సమర్థత పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూలం. శుభవార్తలు వింటారు. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు నిర్వహించి రాజకీయ రంగం వారు పూర్వస్థితిని పొందగలుగుతారు. అనుకున్నటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయపాత వృత్తి వారికి అత్యంత అనుకూలం. పోటీతత్వంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వేగవంతంగా బలపడతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించలేకపోతారు. విఘ్నాలు, జాప్యాలు వంటివి ఉంటే ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా బలహీనపడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందలేకపోతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటన లేకపోలేదు. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరుల అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు కూడా కొనసాగుతాయి. అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు విద్యార్థులకి తప్పనిసరి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి నిర్ణయాల ద్వారా కార్యరూపం దాల్చేటువంటి ప్రయత్నాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు అనుకూలతని పెంచుతాయి. మహిళలకు అత్యంత అనుకూలం. సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తాయి. ఆధిక్యతని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు
రాజకీయ రంగం వారికి ప్రారంభమవుతాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రోద్బలం లభిస్తుంది. సానుకూల నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. ఆర్థిక విజయాల్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా అనుకూలత ఏర్పడినప్పటికీ వాటిని సద్వినియోగపరచుకోలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సానుకూల నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు మాత్రం తీసుకోగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి కార్యాచరణ విద్యార్థులు కొనసాగించగలుగుతారు. ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి ఆలస్యంగా విజయాల్ని కలిగిస్తాయి. మానసిక ఒత్తిళ్లు వ్యవసాయ రంగం వారికి పెరుగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మహిళలకు క్షేమదాయకం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. సామూహిక విషయాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య రంగం వారు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంయమనంతో కూడినటువంటి ప్రణాళికలు సత్ఫలితాలని కలిగిస్తాయి. ఓర్పు సహనం తప్పనిసరి. దుష్ఫలితాలు ఉన్నప్పటికీ ఓర్పు సహనంతో వాటిని ఎదుర్కొనేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలిగితే ఉత్తమ విషయాలు పొందగలుగుతారు. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. సానుకూల ఫలితాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. మానసిక ఒత్తిళ్లు న్యాయవాద వృత్తి వారికి పెరుగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కొనసాగుతాయి. ఆర్థిక ఒత్తిళ్లు కూడా బలంగా దృఢంగా కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమతో కూడిన విజయాలు మహిళలు సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత తగ్గుతుంది. అనుకునేటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి సమస్యలుగా మారుతుంది. న్యాయవాద వృత్తి వారికి విరోధాలు ప్రబలమవుతాయి. అనుచిత పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోలేకపోతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి సామాన్యం. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3.
ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలగాలని, స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ప్రగతి సాధించాలని, కుటుంబ వ్యవహారాల్లో సఖ్యతతో కూడినటువంటి విజయాలు పొందాలని సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు మాస శివరాత్రి సోమవారంతో కలిసి వచ్చింది. సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. ప్రధానంగా మాస శివరాత్రి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి నక్తవ్రతం ఉండాలి. పగలు ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో శివపూజ, శివాభిషేకం చేసుకుని ఈశ్వరుడికి అన్నాన్ని నివేదన చేసి ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దీన్ని నక్తవ్రతం అంటారు. దీనివల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి, శివానుగ్రహం సిద్ధిస్తుంది. అలాగే ప్రదోష కాలంలో ఈశ్వరుడికి భస్మ జలాలతో, కొబ్బరి నీళ్లతో, సువర్ణ జలాలతో, రుద్రాక్ష జలాలతో అభిషేకించడం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. శివాభిషేకం చేసే సమయంలో శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ శివాభిషేకం చేసినట్లయితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి, అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రదోష కాలంలో శివాలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రదోష కాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రదోష కాలంలో శివాలయంలో విభూతి పండ్లు, శివస్తోత్రాలు ఉన్న పుస్తకాలు ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే గ్రహదోషాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం ద్వారా, పరమేశ్వరుడి ముందు ఉన్నటువంటి నందీశ్వరుడి దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా ధర్మ మార్గంలో మనోభీష్టాలన్నీ నెరవేర్చుకోవచ్చు, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రదోష కాలంలో దారిద్ర్య దహన శివస్తోత్రం లేదా శివతాండవ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మహాదంతి వక్త్రాపి. శంకరాచార్యుల వారు ఇక్కడ పెట్టారు రహస్యాన్ని తీసుకెళ్ళి. మహాదంతి యొక్క వక్త్రంతో ఉండిపోయాడు ఆయన, ఏనుగు ముఖంతో ఉండిపోయాడు. ఎందుకు ఏనుగు ముఖంతో ఉండిపోవాలి అంటే, ఒక మనుష్యుని యొక్క జీవితము ఎలా ఉండాలి అనేటటువంటి దానికి నిరూపణం చేస్తుంది ఏనుగు యొక్క ముఖం. మిగిలిన ముఖాలు ఏవీ కూడా మనిషి జీవితం ఎలా ఉండాలో చెప్పవు. మనిషి జీవితం ఎలా ఉండాలో చెప్పేది ఏనుగు ముఖం ఒక్కటే చెప్తుంది. ఎందుకని? మనుష్యుల ముఖాలన్నిటిలోనూ కూడా కదిలేవి 4 ఉంటాయి. మీరు గమనించండి, ముఖం ఉందనుకోండి, ముఖం అంటే పక్కన చెవులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, కనుబొమలు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది. ఇందులో కదిలేవి 4. ఏవి? 2 కనురెప్పలు కదులుతాయి పైకి కిందకి, పెదవులు కదులుతాయి పైకి కిందకి. ఇందులో మీరు బాగా ఈ విషయాన్ని గమనించాలి సుమా. శంకరాచార్యులు వారు ఒక మాట అన్నారంటే అన్ని రహస్యాలు దాస్తారు ఆయన. కనురెప్పలు కంటిలో అంతర్భాగం కాదు. ఎందుకంటే చూసే శక్తి కనురెప్పకి లేదు. కంటికి ఉంది కానీ కనురెప్ప చూడ్డానికి పనికి రాదు, కంటిని కాపాడడానికి పనికొస్తుంది అంతే. కానీ పెదవులు నోటిని ముయ్యడానికే కాదు, కంటిని కనురెప్ప మూసినట్టు పెదవులు నోటిని ముయ్యడానికే కాదు, మాట్లాడడానికి కూడా పనికొస్తాయి. మా అన్నది పెదవులు కదపకుండా పలకండి. మా అన్న అక్షరాన్ని కుదరదు. పా పెదవులు కదపకుండా పలకండి, కుదరదు. పెదవులు కలిస్తేనే వచ్చే అక్షరాలు కొన్ని ఉన్నాయి. పెదవులు కలవకపోతే ఆ అక్షరాలు పలకవు. కనురెప్ప కదలకపోతే కన్ను చూడలేదు అన్నమాట మాత్రం లేదు. కనురెప్పకి చూపులో అంతర్భాగం లేదు, పెదవులకు మాటలలో భాగం ఉంది. మనిషికి పెదవులు కదులుతూ ఉంటాయి. మనిషికి అన్నిటికన్నా లౌల్యం దేని మీద అంటే మాటల మీద. కానీ ఈశ్వరుడు మాట ఎంత గొప్పగా ఇచ్చాడు. ఎవ్వరికీ లేదు మాట, మనుష్యుడికి ఒక్కడికే ఉంది. ఆ మాట చేత ఎంత కష్టంలో ఉన్నవాణ్ణి ఓదార్చవచ్చు. మాటతో బ్రతికుదాం అనుకున్నవాణ్ణి కూడా చచ్చిపోయేటట్టు చేసేయచ్చు. రావణాసురుడు మాట్లాడిన మాటలకి సీతమ్మ తల్లి చనిపోదాం అనుకోలా.
అదే సీతమ్మ తల్లి హనుమ మాట్లాడితే బ్రతుకుదాం అనుకోలా, ఒకడి మాటకి బ్రతుకుదాం అనుకుంది, ఒకడి మాటకి చచ్చిపోదాం అనుకుంది. మాట అంత శక్తివంతమా కాదా? అంత శక్తివంతమైనటువంటి మాటకి ఆధారం పెదవులు. ఈ పెదవులు కదులుతూ ఉండడం గొప్ప కాదు, జీవితంలో ప్రయత్నపూర్వకంగా పెదవులు కదలకుండా ఉంచగలగడం గొప్ప. అందుకే మహాత్ములు ఏం చేస్తారంటే మౌనవ్రతం చేస్తూ ఉంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడైనా ఎక్కడైనా నోరు విప్పి ఏదైనా మాట్లాడారనుకోండి, తెల్లమారేటప్పటికి కనీసం అది 200 భాషల్లోకి తర్జుమా అయ్యేది. ఆయన మాట్లాడారు అంటే సరస్వతీదేవి మాట్లాడింది, కామాక్షి పరదేవత మాట్లాడిందని గుర్తు. అందుకే నడిచే దేవుడు అని పేరుగాంచారు. అటువంటి మహాస్వామి ప్రయత్నపూర్వకంగా కుటీరంలో కొన్నాళ్ళు మౌనంలోకి వెళ్ళిపోయేవారు. అసలు మనిషి జీవితంలో చిట్ట చివర పొందవలసిన స్థితి ఏది అంటే మౌనం. మౌనంలో ఉండాలి. అసలు తరించుట, ఆత్మను అనుభవించుట అనేటటువంటిది మౌనంలోనే జరుగుతుంది. మౌనము ఆత్మని అనుభవించేటటువంటి స్థితి. వాక్కు దానికి భంగకరం. ఆ మౌనంగా ఉండడం రావాలి మనిషికి. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మౌనమే. అందుకే ఏ మాట మాట్లాడితే ఏది వస్తుందో అంటారు. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి. భూపసభాంతరాళ వన పుష్కళ వాక్చతురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. అదే పనిగా మాట్లాడకూడదు. ఎవరితో మాట్లాడుతున్నావు అన్నది దృష్టిలో పెట్టుకొని బహు తక్కువ మాట్లాడాలి. పెద్దలతో మీరు మాట్లాడుతున్నారనుకోండి, మీరు మాట్లాడింది బహు తక్కువ ఉండాలి, మీరు విన్నది చాలా ఎక్కువ ఉండాలి. గురువుగారితో మాట్లాడుతున్నాను అనుకోండి, గురువుగారు మాట్లాడింది వినాలి. జవాబు చెప్పవలసి వస్తే బహు తక్కువ మాట్లాడాలి. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.